బతుకులతో పెట్టుకుంటే పోతారు, సర్వనాశనం అయిపోతారు అని పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోతే ఎలా? వద్దురా బాబు అని ఎంత మొత్తుకున్నా వినకుండా బతుకులతో పందాలేస్తూ నేరగాళ్లను పెంచి పోషిస్తూనే ఉంటారా? లక్కీ భాస్కర్ సంగతి దేవుడెరుగు, కన్న వాళ్లకు కడుపు కోత మిగిలిస్తూనే ఉంటారా అన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకట్లేదు. ప్రెసెంట్ బెట్టింగ్ యాప్ల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. సినీ సెలబ్రిటీలతో పాటు శ్యామల పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది. కాసులకు కకృతిపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన శ్యామల ఇప్పుడు అరెస్ట్ భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. శ్యామల బుక్ అవ్వడంతో ఆమెను అధికార ప్రతినిధిగా నియమించుకున్న వైసీపీ ఇరుకున పడింది. శ్యామల ఎపిసోడ్ పై ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మరి ఈ వ్యవహారాన్ని జగన్ లైట్ తీసుకుంటారా, లేకపోతే శ్యామలను తప్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది. వైసీపీ నుంచి శ్యామలను సస్పెండ్ చేస్తారనే వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదవ్వడంతో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార కూటమి పార్టీలు అటు శ్యామలను ఇటు వైసీపీని ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికార ప్రతినిధిగా శ్యామలను నియమించారు. అధికార ప్రతినిధిగా ప్రభుత్వ విధానాలపై ప్రెస్ మీట్లు పెడుతున్న శ్యామల విలువలు, ప్రజా సమస్యల గురించి గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తుంటారు. ఇప్పుడు ఆమె జనాన్ని అడ్డంగా దోచుకునే దందాకు ప్రమోటర్ గా కేసులో ఇరుక్కోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. అటు కూటమి పార్టీలతో పాటు ఆమె వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసులు శ్యామలతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లపై హైదరాబాద్ లోని పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో శ్యామల అంశం రాజకీయంగా వైసీపీని ఇరుకున పడేసింది. బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నాయి. బెట్టింగ్ క్వీన్ అంటూ మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అంటే విలాసవంతమైన బెట్టింగ్ పార్టీ అని కొందరు ట్వీట్లు చేస్తూ ఫ్యాన్ పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీతో పాటు జన సైనికులు శ్యామలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామని ఎగిరెగిరి పడ్డ శ్యామల ఇప్పుడు బెట్టింగ్ కేసులో బుక్ అయి ఓడిపోయిందని జనసేన శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా వర్గాలు కూడా ఆ మాజీ యాంకర్ ను ఆడుకునే పనిలో పడ్డాయి. బెట్టింగ్ యాప్లతో పేదల డబ్బు దోచుకొని కోట్లు కూడబెట్టడం వైసీపీ నేతలకు అలవాటునేనని బీజేపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారట. శ్యామల వ్యవహారంపై అధికార పక్షం నుంచి విమర్శల దాడి పెరగడంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడ్డట్లయింది. అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఇరుక్కోవడంతో వైసీపీలో కూడా పెద్ద చర్చే జరుగుతోందట. శ్యామల ప్రభావం పార్టీ ఇమేజ్ ను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడాన్ని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, పార్టీకి ఎలాంటి సేవ చేయకుండా బుల్లితెర నుంచి డైరెక్ట్ గా పార్టీలోకి వచ్చిన శ్యామలకు అంత ప్రయారిటీ ఇచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నామని వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ కి తెలిసే శ్యామలను అధికార ప్రతినిధిగా ప్రకటించారా, లేదా కోటరీ హస్తముందా అనే సందేహాలను కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారట. శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడం వెనుక పార్టీలోని కోటరి హస్తం ఉందనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారట. కూటమి పార్టీలన్నీ శ్యామల విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తుండటంతో ఆ పార్టీలోనే శ్యామలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్ కేసులో పార్టీ అధికార ప్రతినిధిగా ఇరుక్కోవడం పొలిటికల్ గా పెద్ద డ్యామేజీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఆ స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మీడియా ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న తమ పార్టీ నాయకురాలు శ్యామలపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.